రసాన్ని తాగిన శివుడే కృష్ణుడిగా యశోద యొక్క పాలు తాగాడు. ఆ ఒక్కటే ఒకనాడు కృష్ణుడిగా కనపడింది, ఆ ఒక్కటే ఒకనాడు శివుడిగా కనపడింది. అదే ఎన్ని వేషాలైనా కట్టగలదు. దాని వరకు ఎందుకండి మనం కట్టట్లా? ఇప్పుడు మీకు నేను పంచాల అల్చీతో కనపడుతున్నాను, రేపు నేను నా కార్యాలయానికి వెడుతుంటే ఓ ప్యాంటు చొక్కా వేసుకు కనపడతాను. ఏదో నా మనవల్ని ఎత్తుకుని ఆడిస్తుంటే పైన చొక్కా కూడా లేకుండా వాళ్ళని ఎత్తుకుని ఆడిస్తుంటాను. కాబట్టి నేనే అన్ని రూపాలు కట్టినప్పుడు పరమేశ్వరుడు అన్ని రూపాలు ధరిస్తాడంటే ఆశ్చర్యం ఏముంది అందులో? కాబట్టి నీ కొడుకు నా గురించి ఒక శ్లోకం రచన చేశాడు. నన్ను అడిగాడు, నీకు పుర్రెలమాల బాగుందా లేకపోతే కౌస్తుభమణి బాగుందా, హాలాహలం బాగుందా, యశోద పాలు బాగున్నాయా, ఏవి బాగున్నాయి చెప్పు అని నన్ను ఒక శ్లోకంలో ప్రశ్న చేశాడు మీ అబ్బాయి. అంటే మీరు ఆశ్చర్యపోకూడదు. పరమేశ్వరుడు పుర్రెలమాల వేసుకుంటాడంటే అదేం అమంగళకరమైనది కాదు. అమంగళకరమైనది కనపడితే మనం ఏమంటాం లోకంలో? శివ అంటాం. ఏదైనా చూడకూడనిది చూసామనుకోండి, కనపడకూడనిది మనకి కనపడింది అనుకోండి, అంటే శివ ఇదేమిటి ఇలాంటివి చూశాను అంటాం. అదే శివుడు నిజంగా అమంగళకరుడు అనుకోండి, అమంగళకరమైనది కనపడినప్పుడు శివ అని ఎందుకంటారు? శివుడు అమంగళకరుడు కాడు. అదే నేను మీతో చెప్పింది. బాగా ఆలోచన చేస్తే తప్ప అర్థం కాని రీతిలో ఉంటాయి, అప్పుడు ఊంచుకుంటుంది భక్తి. ఆయన మెడలో పునుకలమాల వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము వద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడివడి దల్తు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్నది. ఆయన పుర్రెలమాల వేసుకుంటాడంటే అదేదో ఉత్తిన శ్మశానంలోకి వెళ్ళి తెచ్చుకున్న పుర్రెలు కావవి. అవి బ్రహ్మమస్తకావళీ నిబద్ధతే నమశివాయ అని ఆయన బ్రహ్మని సృష్టించి లోకాలని సృష్టించమంటాడు. ఆ బ్రహ్మగారు కూడా పడిపోయినప్పుడు అయ్యో పాపం పెద్ద ఆయన తలకాయ కింద పడిపోవడమా అని ఓ తడప గుచ్చి మెళ్ళో వేసుకున్నాడు. మెళ్ళో వేసుకుంటే ఆ పుర్రెల మాల పెద్దదైంది. అంటే అంతమంది సృష్టికర్తలు వెళ్ళిపోయారు, అన్ని యుగాలు వెళ్ళిపోయాయి. ఆయన శాశ్వతంగా ఉన్నాడు. ఆయన శాశ్వతుడని చెప్పడానికి ఆ పుర్రెల మాల ఒక సంకేతం, అంతేకాని అది అమంగళస్వరూపం కాదు, మంగళస్వరూపం. కాబట్టి ఆయన మెడలో పుర్రెల గురించి ఏ పుర్రె ఆలోచించిందో ఆ పుర్రె ఇంకొక పుర్రెగా రాదు, దానికి ఉత్తరజన్మ ఉండదు. అది కపాలేశ్వరుడంటే. పుర్రెలో పరమశివుడికి సంబంధించిన జ్ఞానాన్ని భిక్షగా కోరిన పుర్రె ఇక మళ్ళీ ఇంకొక పుర్రెగా రాదు ఈ లోకంలోకి, ఇంకా అదే ఆఖరిసారి. అది దానికి ఉండేటటువంటి గొప్పతనం. నీ కొడుకు తిక్కన శ్లోకం రాశాడు కాబట్టి నా హరిహర స్వరూపాన్ని నీ కొడుక్కి చూపించాలనుకుంటున్నాను. కుడి చేతివైపు పరమశివుడు, ఎడంచేతివైపు విష్ణువుగా ఉండేటటువంటి నా రూపం ఏదుందో ఆ సత్యమైన రూపాన్ని నీ కొడుక్కి చూపిస్తాను, ఒక్కసారి నీ కొడుకుని పిలు అన్నాడు. అంటే వెనక హరిహర స్వరూపం వచ్చింది. ఎక్కడికి? తిక్కనగారింటికి వచ్చాడు. తిక్కనగారింటికి వచ్చి లోపల నించున్నాడు ఆయన హరిహరుడు. తిక్కనగారి తండ్రి కొమ్మన ఎదురుగుండా వచ్చాడు. తిక్కనగారు ఓ గోడ దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నారు. తిక్కనా అన్నాడు కొమ్మన. గబగబా లేచి తిక్కనగారు నమస్కారం చేశారు. వెంటనే కొమ్మన అన్నాడు, నువ్వు ఈ శ్లోకం రాశావు కదూ, నిన్ను అనుగ్రహించడానికి హరిహర స్వామి నన్ను పిలిపించారు. అంటే కొడుకు భక్తికి తండ్రి ధరించాడు, నీకు దర్శనం ఇవ్వడానికి ఆయన వచ్చాడు, అదిగో చూడు అన్నాడు. అనేటప్పటికీ తిక్కన అటు చూశారు. చూసేటప్పటికి తిక్కన గారి కళ్ళ ముందు మాంసనేత్రానికి దర్శనమైంది. కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జలువార హరినాభిపత్రిక సురభి చందనమున్న, ఏదో ఆ తామర పువ్వు నాభిలోంచి పుట్టినటువంటి వాడు, గురి అయిన చెలుమున మెరసిన లోకరక్షణమనంగగళమున ఛాయదోప ప్రథమాద్రినీతించు భానుబింబమునాన వరమున కౌస్తుభ రత్నమొప్ప సురనిధియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగ చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నాడు తిక్కనగారు. నాకు కళ్ళ ఎదుట కనపడ్డాడు హరిహరమూర్తి. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? కరుణారసము పొంగి దొరపెడు చాట్పున శశిరేఖ అమృతంబు జలువార. ఆయన
హరినాభిపత్రిక సురభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ. ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆయన తల మీద చంద్రరేఖ ఉంది, తదియనాటి చంద్రరేఖ. ఆకాశంలో కనపడినటువంటి చంద్రవంక ఏది ఉంటుందో అదే పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది. దాని రెండు చివరి నుంచి సుధా బిందువులు పడుతూ ఉంటాయి. చంద్రుడిలోంచి అమృత బిందువులు కింద పడుతూ ఉంటాయి. ఆ అమృతము చేత పరమశివుని యొక్క శరీరం అంతా తడిసి ఉంటుంది, అమృతగాత్రుడై ఉంటాడు ఆయన. అటువంటి చంద్రవంక ఆయన తల మీద ఉండి దాని నుంచి సుధాబిందువులు పడుతున్నాయి. చల్లగా తీయగా సుధాబిందువులు ఎలా ఉన్నాయంటే అమృత బిందువులు సాక్షాత్తుగా భగవంతుని యొక్క కారుణ్యమే, ఆయన యొక్క దయయే అలా కారుతోందా అన్నట్టుగా ఉన్నాడు. కరుణారసము పొంగి దొరపెడు చట్పున శశిరేఖ అమృతంబు జాలువార హరినాభిపత్రిక సురభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ. ఆయన యొక్క బొడ్డు దగ్గరికి చూస్తే అది ఎలా ఉంది అంటే ఇంద్రనీలమణులతో చేయబడినటువంటి పాత్రలో చందనపు ముద్ద ఉంటే అందులోంచి అది తెల్లటి తామర పువ్వు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టుగా ఉంది. అంటే శ్రీ మహావిష్ణు స్వరూపం నల్లగా ఉంటుంది, అందుకని ఇంద్రనీలమణితో పోలుస్తారు. పైన చంద్రవంక ఉంది, చంద్రవంక ఎవరు పెట్టుకుంటారు? పరమశివుడు పెట్టుకుంటాడు. అందుకని పరమశివుని యొక్క చంద్రవంక తల మీద ఉంది. బొడ్డు దగ్గర చూస్తే శ్రీ మహావిష్ణువుకి చందన సేవ అత్యంత ప్రీతిపాత్ర. పరమశివుడికి కూడా చందనోదకంతో అభిషేకం, చందనగాత్రుడై చందనాన్ని శరీరం అంతా అలదుతారు. అందున ప్రత్యేకించి ఈ మార్గశీర్ష మాసంలో పరమశివుడికి ఒక అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేసినా అభిషేకం చూసినా కూడా ఎంత ఆర్తితో ఉన్న వాళ్ళకి మనసు చల్లబడుతుంది అంటారు. సాంబే పరబ్రహ్మణి అంటూ దాని మీద ప్రత్యేకం శ్లోకాలు ఉన్నాయి. ఈ మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఆర్ద్ర నక్షత్రం వేల్టికి హేమంత ఋతువు బాగా దట్టంగా ఉంటుంది. మంచు విపరీతంగా పడ్డం ప్రారంభమవుతుంది. గడగడ 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 ఉనికిపోతుంటుంది లోకం అంతా. అటువంటప్పుడు తెల్లవారుజామున 3 గంటలు 4 గంటల మధ్యలో చెయ్యాలి అభిషేకం. అది చూడ్డానికి కొన్ని లక్షల మంది పెడతారు. చిదంబరంలో నటరాజస్వామికి చేస్తారు ఆర్ద్రాభిషేకం. అది పరమశక్తివంతం ఆర్ద్రాభిషేకం. అసలు నిజానికి ప్రతి శివాలయంలో ఆర్ద్రాభిషేకం చెయ్యాలి మార్గశీర్ష మాసంలో. ఎందుకంటే మార్గశీర్ష మాసంలో ప్రధానమైనటువంటి పూజ 2 స్వరూపాలు అందుకుంటాయి. ఒకటి పరమశివుడు అభిషేకాన్ని పొందుతాడు, అమ్మవారు విపరీతంగా పూజింపబడుతుంది. పార్వతీదేవిని చాలా విశేషంగా కొలిచేటటువంటి కాలం మార్గశీర్ష మాసం. అందుకే మీరు భాగవతం చూడండి, భాగవతంలో మార్గశీర్ష మాసం వచ్చినప్పుడు చేసిన పూజ ఏమిటి? వ్యాసుడి కన్నా చెప్పగలిగిన వాళ్ళు లోకంలో లేరుగా. వ్యాసుడు మార్గశిర మాసంలో ఏది చేశారని చెప్పాడు? కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవీ పతిమ్మే కురుతే నమః అని శ్రీకృష్ణుణ్ణి పతిగా చేయమని గోపకాంతలందరూ చేసిన వ్రతం ఏది అంటే మార్గశీర్ష మాసంలో కాత్యాయని వ్రతం చేశారు అని ఉంది భాగవతంలో. వ్యాసప్రోక్తమైనటువంటి భాగవతంలో, పోతనగారు ఆంధ్రీకరించిన భాగవతంలో కూడా మార్గశిర మాసంలో కాత్యాయని దేవిని గోపికలు ఆరాధించి కృష్ణుణ్ణి భర్తగా పొందారు అని ఉంది. అంటే కాత్యాయని దేవి యొక్క పూజ, పార్వతీ పూజలు చాలా విపరీతంగా జరుగుతాయి మార్గశిర మాసంలో. 2 పరమశివుడికి ఆర్ద్రా నక్షత్రంలో విశేషమైనటువంటి అభిషేకం ఉంటుంది. ఏమిటా విశేషం అంటే బాగా చల్లగా ఉన్న సమయంలో అభిషేకం చేస్తాడు. అందుకే దాని మీద పరమశివుడిని దెప్పి పొడిచారు. ఏమయ్యా, నీకు భార్య చూస్తే హిమవంతుని యొక్క కుమార్తె, హిమవంతుని యొక్క కుమార్తె తండ్రి పోలిక కాబట్టి హిమవంతుడు హిమాలయ పర్వతాలు చల్లగా ఉంటాయి కాబట్టి ఆవిడ చల్లని తల్లి. చల్లని తల్లి నీ శరీరంలో సగభాగం. ఆ చల్లతనం సరిపోలేదు, ఒంటి మీద పాములు ఉంటాయి, పాముల అడుగు భాగం చల్లగా ఉంటుంది, ఆ చల్లతనం సరిపోలేదు. దానికి తోడు చందనం ఒంటి నిండా అలదుకుంటావు, చందనం చల్లతనం, ఆ చల్లతనం సరిపోలేదు. చంద్ర వంకని పైన ధరించావు, చంద్రుడు చల్లతనం, ఆ చల్లతనం సరిపోలేదు. మార్గశీర్ష మాసంలో హేమంత ఋతువులో ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి మధ్యలో ఆర్ద్రాభిషేకం చేయించుకుంటున్నావా? లోకమంతా గడగడ వణికిపోతుంటే ఎలా పోసుకుంటున్నావా ఈ నీళ్లు నువ్వు అని అడిగారు.
ఎందుకు పోసుకుంటాడు, ఎందుకు పోస్తారో తెలుసా? కోరికలు తీరక బయట రకరకాల ఉపద్రవాలు ప్రబలిపోతే ఉడికిపోతూ వేడితో ఉన్న మన మనసులు చల్లబడాలి అంటే పరమశివుడికి అంత చల్లటి కాలంలో అభిషేకం జరగాలి. ఆర్ద్రాభిషేకం అని మార్గశీర్ష మాసం ఆర్ద్రా నక్షత్రంలో చెయ్యాలి. ఇక్కడ కూడా చెయ్యాలి మార్గశిర మాసం ఆర్ద్రాభిషేకం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాబట్టి అది వైదికం, అది జరగవలసినటువంటి క్రతువు. అది జరిగితే లోకమంతా చల్లబడుతుంది. అభిషేకం జరిగి పరమాత్మ చల్లబడితే లోకమంతా చల్లబడుతుంది. కాబట్టి విష్ణు ఆరాధన చెయ్యవద్దని నేను చెప్పట్లేదు. నేను ఒకటి చెప్పానంటే నా ఉద్దేశం ఇంకొకటి ఖండన చేశాను, అది చెయ్యొద్దని అనుకోకూడదు. నేను చెప్తున్నది శివకేశవులు ఒకటే అని. చక్కగా చెయ్యొచ్చు, తులసితో పూజ చేసుకోవచ్చు, చందన సేవ చెయ్యొచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, తప్పేం లేదు ఒక్క మూర్తి అన్నప్పుడు. కానీ కాలమునందు ఆరాధనా విధానంలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్కటి చెయ్యాలని శాస్త్రమునందు ఏది చెప్పబడిందో నేను ఇది చెప్పానంతే. కాబట్టి అటువంటి పరమేశ్వరుడికి మనం ఆర్ద్రా నక్షత్రంలో తీసుకొచ్చి అభిషేకం చేస్తాం. అలా కరుణారసము పొంగి దొరపెడు చాత్పున శిశిరీఖ అమృతంబు జాలువార, పైన ఉన్నటువంటి చంద్రవంకలోంచి అమృతరసం జాలువారుతోంది. నాభి దగ్గర బొడ్డు దగ్గర చూస్తే హరినీల పత్రిక చందనంబున్న, ఏదో బొడ్డు దగ్గరికి వచ్చేటప్పటికి ఓ చిన్న పాత్రలా ఉంది ఆ బొడ్డు. ఎందుకని లోపలకు ఉంటుంది కదా, ఆ బొడ్డు ఒక పాత్ర అయితే ఆ అలదినటువంటి చందనం ఓ తెల్లటి తామర పువ్వు ఆయనకి పెట్టారా అన్నట్టుగా ఉంది. ఎందుకని ఆయన యొక్క నాభిలోంచి తామర పువ్వు వచ్చి తామర పువ్వులోంచి కదా చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టాలి. అందుకని ఆయనే శివుడు, ఆయనే విష్ణువు, ఆయనలోంచే బ్రహ్మ పుట్టాడు. అంటే ఇప్పుడు మూడు మూర్తులు కలిపి ఎందులో ఉన్నారు? ఆయనలోనే ఉన్నారు. ఆయనలోనే ఉన్న ఒక్క స్వరూపం అది. కాబట్టి హరినీల పత్రిక సురభి చందనమున్న గతినాభిధవళ పంకజము మెరయా, చందనపు ముద్ద తీసి అలదినప్పుడు ఏదో పసుపచ్చగా ఉంటుంది, ఆరిపోయింది అనుకోండి తెల్లగా అయిపోతుంది. అందుకని ఆ చందనాన్ని శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డు దగ్గర అలదితే అది ఇంద్రనీలమణులతో చేయబడిన పాత్రలా ఉంది. ఎందుకని విష్ణువు యొక్క శరీరం నల్లగా ఉంటుంది మేఘంలా, అందులో చందనం పెడితే తామర పువ్వున్నట్టుగా ఉంది. అంటే అక్కడ బ్రహ్మగారు పుట్టిన స్థానం అది. కాబట్టి హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ, గురి అయిన చెలుమున మెరసిన లోకరక్షణమణంగగళమున ఛాయదోప. ఆయన యొక్క కంఠం దగ్గర చూస్తే ఓ నల్లటి మచ్చ ఉంది. ఎందుకని? లోకరక్షణ కొరకు హాలాహల భక్షణం చేశాడు పరమశివుడు. ఆ హాలాహల భక్షణం చేసినప్పుడు ఆయన కంఠంలో విషం పెట్టుకున్నాడు. కాబట్టి ఆ విషం కంఠంలో ఉండడం వల్ల తెల్లని కంఠం మీద నల్లటి మచ్చ వచ్చింది. ఇప్పుడు కంఠం దగ్గర చూస్తే పరమశివుళ్ళే కనబడుతున్నాడు. ప్రథమాద్రినీతించు భానుబింబమునాన ఉరమున కౌస్తుభ రత్నమొప్ప. ఆ ప్రాతకాలంలో ఉండేటటువంటి ఉదయాద్రి మీద వెలుగుతున్నటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో అలా ప్రాతకాలంలో ప్రకాశిస్తున్నటువంటి ఎర్రటి సూర్యబింబంలా వక్షస్థలంలో చూస్తే కౌస్తుభమని కనపడుతోంది. అటువంటి వాడు సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి. ఆయన పరమశాంతంగా ఉన్నాడు. ఉన్నటువంటి వాడు గంగానది యమునా నది కలిసొచ్చాయా అన్నట్టుగా ఉన్నాడు. సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి. ఆయనని చూసేటప్పటికి నా మనసు ఆనందమగ్నం అయిపోయింది, ఆనందంలో మునిగిపోయింది. ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు, అటువంటి మహానుభావుడు నా కళ్ళ ఎదుట కనపడ్డాడు అని తిక్కన గారు చెప్తున్నారు. అంటే ఆ హరిహర స్వరూపాన్ని చూసినప్పుడు తల మీద చూస్తే చంద్రవంక వల్ల శివుడు, కంఠం దగ్గర ఉన్నటువంటి మచ్చ చూస్తే శివుడు, నాభి దగ్గర ఉన్నటువంటి చందనం వంక చూస్తే శ్రీ మహావిష్ణువు, వక్షస్థలంలో ఉన్నటువంటి కౌస్తుభమణిని చూస్తే శ్రీ మహావిష్ణువు. రెండు పోలికల చేత శివుడు, రెండు పోలికల చేత విష్ణువు. శివుడు విష్ణువు కలిసి వచ్చినట్టుగా ఉందది. రెండు రూపములు కలగలిసినటువంటి రూపం అది. సురనదియును కాళిందియును బెరసినట్టి, గంగానది యమునా నది కలిసి నా ఎదురుగుండా వచ్చాయా అన్నట్టుగా ఉంది. ఎందుకని? గంగానదీ జలాలు తెల్లగా ఉంటాయి, యమునా నదీ జలాలు
నల్లగా ఉంటాయి. గంగానది పరమశివుడికి సంకేతం, ఎందుకంటే ఆయన పట్టాడు. యమునా నది శ్రీకృష్ణుడికి సంకేతం, ఎందుకని రాసలీల చేశాడు. ఆయన గంగ పట్టినా మన కోసమే, పాపాలు పోగొట్టడానికి. రాసలీల యమున ఒడ్డున చేసినా మన కోసమే, మోక్షం ఇవ్వగలనని చెప్పడానికి. కాబట్టి ఇద్దరూ సమానాధికారులు, ఇద్దరుగా కనబడుతున్న ఒక్కరు. తెల్లగా ఉండేటటువంటి వాడు శివుడు, నల్లగా ఉండేటటువంటి వాడు విష్ణువు. తెల్లని గంగ, నల్లని యమున రెండూ కలిపి నా దగ్గరకు వచ్చాయా. త్రివేణీ సంగమంలో చూస్తే ఏమవుతుంది? తెల్లటి గంగా, నల్లటి యమున కనపడతాయి. అంతర్ప్రవాహంగా లోపల అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మగారు నాభికమలంలోంచి ఉత్పన్నమవుతాడు. కాబట్టి ఇప్పుడు త్రిమూర్త్యాత్మకంగా మూడు మూర్తులుగా కలిపి ఒక్క మూర్తిగా వచ్చినటువంటిది ఎవరు? ఆ ఒక్క శివుడే, ఆ కేశవుడే. ఆ విష్ణువే శివుడై, ఆ శివుడే విష్ణువై, హరిహరుల మధ్య భేదం లేకుండా హరిహరాత్మకమైనటువంటి స్వరూపమై నా కన్నుల ముందు ప్రత్యక్షమయ్యాడు అని తిక్కన గారు అంజలి ఘటించి నమస్కరించారు. అబద్ధం ఆడుకోవలసిన అవసరం తిక్కన గారికి లేదుగా. అంత దరిద్రం ఆయనకి ఏం పట్టింది? అంత మహాభారతాన్ని రచన చేసిన మహానుభావుడు సోమయాజి, కవిబ్రహ్మ. ఆయనకి హరిహరమూర్తి సాక్షాత్కరించాడు. అంటే ఉన్న ఒక్క పరబ్రహ్మమే శివుడిగా విష్ణువుగా కనపడుతూ ఉంటుంది. కానీ యథార్థమునకు అది రెండు కాదు, ఒక్కటే ఆ పదార్థము. ఇదే తత్వము నటరాజ తత్వము ఆవిష్కరిస్తుంది. నటరాజు చూడడానికి శివుడు అంటాం, కానీ యథార్థమునకు నటరాజస్వరూపం కేవల శివస్వరూపం కాదది. ఎందుచేత అంటే ఒక చేతిలో అగ్నిహోత్రం పట్టుకుంటాడు, ఒక చేతిలో ఢమరుకం పట్టుకుంటాడు, మధ్యలో ముఖం చిరునవ్వుతో ఉంటుంది. అంత వేగంగా నాట్యం చేసేవాడు ముఖం ఎలా ఉండాలి? ఉద్విగ్నంగా ఉండాలి. కానీ ఎంతో ప్రశాంతంగా నవ్వుతుంటాడు. మీరు ఎప్పుడైనా నటరాజస్వామి వారి యొక్క ముఖాన్ని చూడండి, ఎంతో నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వుతున్నటువంటి ముఖం స్థితికారుడైనటువంటి విష్ణువుకి లక్షణం. ఢమరుకం శబ్దం, సృష్టి. బ్రహ్మగారికి సృష్టికి సంకేతం. అగ్నిహోత్రం దేన్నైనా బూదిగా మార్చేస్తుంది, బొగ్గుగా మార్చేస్తుంది, లయానికి సంకేతం. ఇప్పుడు ఒక్క నటరాజతత్వంలో ఢమరుకం బ్రహ్మగారి చెయ్యి అయితే, స్థితికారుడు చిరునవ్వు విష్ణువు అయితే, మూడవది అగ్నిహోత్రం లయకారుడైతే, ఈ మూడు మూర్తులు ఒక్కటే అని నువ్వు తెలుసుకుని ఊర్ధ్వముఖ చలనం చెయ్యి. పైకి ఎదిగి మూడుగా కనపడుతున్నది మూడు కాదయా, మూడుగా కనపడుతున్నది ఒక్కటే అని తెలుసుకున్న నాడు నీ జీవితం ధన్యమవుతుందని చెప్పడానికి కుంచిత పాదం అంటారు. ఒక పాదం ఇలా పైకి లేస్తుంది అంటే నువ్వు కింద పడిపోయి ఉన్నంతసేపు భేదం కనబడుతుంది. ఊర్ధ్వముఖ చలనం చేసి తత్వాన్ని విచారణ చేస్తే బ్రహ్మమునందు భేదములు లేవు, ఉన్నది ఒక్కటే పదార్థము. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఏ పేరుతో పెట్టి పిలు, ఉన్నది ఆ ఒక్క బ్రహ్మమే అంతటా ఆవరించిందనేటటువంటి సత్యము ద్యోతకమవుతుంది సుమా. నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేయమని పైకెత్తినటువంటి పాదం మనకి సంకేతం చేస్తుంది. నటరాజ తత్వము సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి ఉన్నటువంటి స్వరూపం. అందుకే మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు పోతన గారు భాగవతంలో. ఆయన మూడు లోకములకు, మూడు లోకాలుగా, మూడు కాలాలుగా, భూతకాలము, భవిష్యత్కాలము, వర్తమాన కాలమని మూడు కాలాలుగా, మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకును, బ్రహ్మ విష్ణువు శివుడు అన్న మూడు మూర్తులకు మూలమగుచు. అసలు ఈ మూడు పుట్టడానికి కారణమైన మూలమగుచు భేదమొగుచు, భేదంగా కనపడి తుదిక భేదమై ఒప్పారు. చిట్ట చివరికి చూస్తే భేదం లేదురా, ఉన్నదొక్కటే పదార్థము అని అవగతమయ్యేటట్టుగా యథార్థమునకు నీ అనుగ్రహం కలిగిన నాడు ఉన్నవి ఇన్ని కాదు, ఉన్నది ఒక్కటే ఆ పరబ్రహ్మతత్వమే అని అవగతమయ్యేటట్టు చెయ్యగలిగిన జ్ఞానమును ఇవ్వగలిగిన వాడివి శంకరా నువ్వే అని స్తోత్రం చేస్తారు దేవతలందరూ కలిసి. కాబట్టి బ్రహ్మమునందు భేదముండదు, బ్రహ్మము ఒక్కటే. అది ఎప్పుడు ఏ పని చేస్తుంది అన్నదాన్ని బట్టి ఆ పేరుతో ఉంటుంది. కాబట్టి అటువంటి బ్రహ్మము ఒక్క పేరుతోనే ఉండాలి అని ఎక్కడా లేదు. అసలు లోకంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి పోకడలు కొన్ని ఉన్నాయి. పోతన గారు పరమశైవుడు,
పరమశైవుడైనటువంటి పోతన గారు పంచాక్షరీ మహామంత్రోపదేశం పొంది పంచాక్షరీ మహామంత్ర జపం చేసేవారు. ఆయన ఒకనకొకప్పుడు గ్రహణకాలం వచ్చింది. గ్రహణకాలంలో నదిలో స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని గ్రహణం విడిచిపెట్టే వరకు జపం చేసి, గ్రహణం విడిచిపెట్టిన తరువాత విడుపు స్నానం అని మళ్ళీ నదిలో స్నానం చేసి ఇంటికి ఎడతారు. అది అసలు ప్రశస్తి. ఇప్పటికీ మా గురువుగారు గ్రహణం వచ్చింది అంటే శ్రీశైలాది క్షేత్రాలకు వెళ్ళి పాతాళగంగ దగ్గరికి కూర్చుని జపం చేసుకుని గ్రహణం విడిచిపెట్టగానే మళ్ళీ పాతాళగంగలో స్నానం చేసి పైకి లేచి, మహానుభావుడు నా శిష్యుడు అభ్యున్నతిని పొందాలి అని జపంలో కొంత భాగం నాకు ధారపోస్తుంటారు. గురువుగారి రుణం ఏమి ఇచ్చి తీర్చుకుంటాము? గురువుగారి రుణం తీరేది కాదు. అటువంటి మహాపురుషులు గురువులంటే. కాబట్టి పోతన గారు కూడా పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ నది ఒడ్డున కూర్చున్నాడు. ఆయనకి మనసులో కోరిక ఏమిటి? విష్ణు కథలన్నిటినీ ఆంధ్రీకరించాలి నేనని పంచాక్షరీ జపం చేస్తున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.